హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇది రెడ్ కలర్ శారీ అనమాట, పట్టు. ఇది అమ్మవారి దగ్గర పూజ చేయించింది శారీ అంట. అయితే వీళ్ళు పీటల మీద కూర్చుంటున్నారంట, హస్బెండ్ అండ్ వైఫ్. అందుకని చెప్పి అర్జెంట్ అయితే కుట్టాను. ఆ శారీ బ్లౌజ్ ఎలా కుట్టాను ఏంటి అనేది మీకు ఈరోజు వీడియో అనమాట. శారీ మొత్తం ఇలా వస్తుంది, పళ్ళుకే కొంచెం మల్టీ కలర్ డిజైన్ వస్తుంది అనమాట. ఇది ఇలా వస్తుంది అనమాట. ప్లెయిన్ బ్లౌజ్, రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. కాకపోతే నేను ప్లెయిన్గా ఉంటే వాళ్ళకి నచ్చట్లేదు, డిజైన్ పెట్టమన్నారు, ఏదైనా డిజైన్ పెట్టి కుట్టమన్నారు. అందుకని చెప్పి నేను శారీలో ఉన్న ఇది శారీ బార్డర్ ఇలా ఉంటుంది అనమాట, మల్టీ కలర్ బార్డర్ ఇచ్చాడు. అందుకని చెప్పి నేను కూడా ఇక్కడ హ్యాండ్స్కి చూసారా ఎలా పెట్టాను, ఇలా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఇట్లా కుచ్చులాగా పెట్టేసేసి మళ్ళీ పైన లేసేసి మధ్యలో లైన్గా ఒక బీడ్స్ పెట్టేశాను. అండ్ ఈ హ్యాండ్ కూడా అంతే, చూస్తున్నారు కదా. అండ్ బ్యాక్ ఏమో ఇలా పెట్టేశాను, ఇలా బ్యాక్ చూస్తున్నారు కదా. బ్యాక్ కూడా ఇట్లా స్టార్ షేప్లో పెట్టి వాటికి కూడా బీడ్స్ పెట్టేశాను అన్నమాట. ఇలా అక్కడక్కడ బీడ్స్ పెట్టేశాను. అండ్ డోరీ గ్రీన్ కలర్ పెట్టేశాను. ఈ డోరీ కూడా చూసారా మల్టీ కలర్, ఇలా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో పెట్టేశాను. డోరీస్ కూడా ఫ్రంట్ నార్మలే. అండ్ ఇట్లా ప్లెయిన్గా ఇలా వేసేసేదాన్ని కాదు, కాకపోతే ఇది వేయకపోతే ప్లెయిన్ ఇది బోసిగా అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ దీని మీద గోల్డ్ కలర్ లేస్ అంటే మొత్తం హెవీగా ఇచ్చేసాను అనమాట, లుక్ గ్రాండ్గా ఉండాలని చెప్పి. ఈ శారీ మీద ఇలా పెట్టి చూస్తే తెలుస్తుంది. కాంబినేషను చాలా బాగుంది కదా, ఇలా కాంబినేషన్ అనమాట. శారీ కట్టుకుంటే బాగుంటుంది చూస్తే కన్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంపార్టెంట్గా అసలు నేను ఇది కుట్టేపాటికి ఎంత టైం పట్టిందంటే 2 hours పడుతుంది. ఈ బ్లౌజ్కి మీరైతే ఎంత కాస్ట్ తీసుకుంటారు? నేనైతే ఇప్పుడు 300 తీసుకుంటున్నా. మీరైతే ఎంత కాస్ట్ తీసుకుంటారు ఏందనేది కూడా ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.